అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాజేష్, ప్రియ అనే ఇద్దరు ప్రేమికులు ఉండేవారు. చాలా కాలంగా వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రాజేష్ తన ప్రేమ విషయాన్ని ప్రియా వాళ్ళ అన్నయ్యతో చెప్పడానికి వెళ్ళాడు. సార్ సార్ చెప్పు సార్, నా పేరు రాజేష్ సార్. నేను ఇక్కడే గవర్నమెంట్ కాలేజ్ చదివాను సార్. నేను ప్రియ ఫ్రెండ్స్ సార్. అవునా సార్, చాలా రోజుల నుండి మీకు విషయం చెప్పాలనుకుంటున్నా సార్. చెప్పు బాబు. మీ చెల్లెల్ని చాలా కాలంగా ఇష్టపడుతున్నా సార్. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సార్. వడ్రా నువ్వేంటి, నీ అవతారం ఏంటి? సార్ ప్రియ గురించి అంటే ఇష్టమే సార్. తనకిష్టం ఉన్నా సరే లైఫ్లో సెట్ అయిన వాళ్ళకి నా చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా సార్. తనని బాగా చూసుకుంటా సార్. నాకు 2 years టైం ఇవ్వండి సార్. సరే చూద్దాం పో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా? సరే త్వరపడకో, తదుపరి కథ ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే? నడిచే తారా, తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ఉంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే త్వరపడకో, తదుపరి కథ ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. నీ